నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టెక్కెలలోని శ్రీ ఆదిత్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు 2,500 కోట్లు కేటాయించామని, రాష్ట్రంలో గత 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 62,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 80% సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, మత్స్యకార సేవలో అన్న క్యాంటీన్లు, దీపం, మన ఇల్లు మన గౌరవం వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, కూటమి నాయకులు అడ్డాల రవిబాబు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మనం చెయ్యగలమా అని చెప్పి, కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019లో ఎన్నికలు జరిగాయి. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, నేను చాలా సార్లు చెప్తున్నాను, మీకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తారని. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా మన మైండ్కి ఎక్కుతుందని. దుర్మార్గమైనటువంటి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మాయమాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు మనం చేసినటువంటి అభివృద్ధి మీద విషం కమ్మి 2019 ఎన్నికల్లో అధికారాల్లోకి వచ్చాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చెరిపట్టింది. 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. గత కొద్ది వారాలుగా భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. జిల్లాలో ఇటీవల నమోదైన అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు, వేడి గాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్న వేళల్లో రహదారులు నిర్మానుష్యంగా మారగా వృద్ధులు, చిన్నారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత 2 రోజులుగా జిల్లాలో పలు చోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులు, చిరుజల్లులు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు హాయిగా గడుపుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా ఎండల తీవ్రత కనిపించిందని ప్రజలు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం కేరళకు నైరుతి రుతుపవనాలు చేరి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించడంతో శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాల ప్రభావం కనిపిస్తుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మరింత కురిస్తే వ్యవసాయ పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా ఎండలతో అల్లాడిన ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చల్లబడిన వాతావరణం భారీ ఊరటను కలిగిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, శారీరక దారుఢ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సొంతంగా ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమానికి సైకిల్పై వచ్చారు. వారి క్యాంపు కార్యాలయాల నుండి సైకిళ్లపై నేరుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత అధికారులిద్దరూ తిరిగి తమ క్యాంపు కార్యాలయాలకు సైకిల్పైనే ప్రయాణమయ్యారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జిల్లా ఉన్నతాధికారులు ఇలా సైకిల్పై ప్రయాణించడం విశేషం. ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో వారానికి కనీసం 2 రోజులు అయినా సైకిల్ తొక్కడం వలన ఒంటికి ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైకిల్ను తొక్కాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్లో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ గురుగబలి రామచంద్రరావు యోగాతో ఏకాగ్రత పెరిగి ఉద్యోగ ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు. పాండ్రంకి మురళీకృష్ణ, కరుటూరి నాగలక్ష్మి, సాయిలక్ష్మి, కొంకెన మురళి యోగా ఆసనాలు, ప్రాణాయామంపై శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని వారు సూచించారు. శిబిరంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రోగ్రాంలో మనం ఒకరోజు పార్టిసిపేట్ చేయటం కాదు, ప్రతిరోజు ఇది మనం చేస్తూ ఉంటేనే దాని తాలూకా ప్రోగ్రాం తాలూకా తర్వాత యోగాంధ్ర తాలూకా ముఖ్య ఉద్దేశం మనం సార్థకత చేసుకున్నట్టు లెక్క. అందుకని ఈ ఒక్కరోజే కాకుండా ఇంటి వద్దనైనా మీరు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదే విధంగా ఇదేం పెద్ద కష్టమైనది ఏం కాదు. నాకు 60 years, కానీ నేను కూడా చేయగలిగాను. మీరందరూ చిన్నోళ్ళు కాబట్టి బాగా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించండి. మన యోగాంధ్రలో మన దేశం తరపున మనం యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేసి ఇంతమంది మనం యోగాని మనం ఆచరిస్తున్నామని ప్లస్ దాన్ని యోగాని మనం ప్రపంచ దేశాలకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తూ. శ్రీకాకుళంలో నిర్వహించిన ఓ సభలో సామాజిక విప్లవకారుడు జాడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తప్పకుండా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటారని, ఆ పదవిలో తాను ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ, ఆలయ ప్రవేశ హక్కు రాజ్యాంగం కల్పించిందని, వాటిని ఎవరూ హరించలేరని అన్నారు. అలాగే దళిత క్రైస్తవుల హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్నారు. బొక్కర నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కల్లేపల్లి రామ్ గోపాల్, దూర్గాసి గణేష్, మిస్కా కృష్ణయ్య, పాస్టర్ రాడా విజయ్ కుమార్, టి జార్జ్, డాక్టర్ కె డానియల్, కంట వేణు, బడే కామరాజు, రాయ్ వేణు, ఎడ్ల గోపి, బోసు మన్మథరావు, ఉదయ్ భాస్కర్, ఎడ్ల జానకీరావు, లింగాల అప్పన్న, అర్జీ ఈశ్వరరావు, అర్జీ కోటి, సుధాకర్, ఎంఆర్పిఎస్ తేజ, దమయంతి తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయాలి అని, బాయ్కాట్ రఘురామ బర్తరఫ్ రఘురామ అనే నినాదంతో ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం వారికి ఎస్సీ హోదా కల్పించాలి అని 28వ తారీఖున ఏలూరులో 1,00,000 మందితోటి ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, క్రైస్తవులు, బహుజనులు, ఆదివాసీలు కూడా లక్షలాదిగా హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మా హక్కులేంటో చూపించేటువంటి సభగా ఈ సభ ఉండబోతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సోమలిందర్ పొన్కర్ పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా వేడుకల కోసం yogaandhra.ap.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. జూన్ 7వ తేదీన ప్రారంభమైన నమోదు ప్రక్రియకు విశేష స్పందన లభించగా తొలి 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటూ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక సప్తగిరి కళ్యాణ మండపంలో ఆదివారం తూర్పుకాపు ఆత్మగౌరవ సమ్మేళనంను సంఘం ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. తూర్పుకాపు సామాజిక వర్గం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తూర్పుకాపు జాతి అభ్యున్నతికి అవసరమైన సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సొసైటీ అందులో ఉంటాం, అందులో మనం ఉంటాం, మనం వస్తాం, ఒక టైం వస్తుంది, టైం చేస్తున్నాం. అయితే జరిగిన నష్టాన్ని ఎలా పూరించుకోవడానికి కష్టం. ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి మాట్లాడుతూ తూర్పు కాపుల ఐక్యత వల్లే తనకు ఎమ్మెల్సీ అవకాశం లభించిందని, జాతి ఐక్యతకు అంతర్గత విభేదాలు అడ్డంకిగా మారకూడదని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ అన్నెపు రామకృష్ణనాయుడు విద్యా, ఉపాధి రంగాల్లో తూర్పు కాపులు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఉద్యోగ అవకాశాలు, తూర్పు కాపు సమన్వయ కమిటీ ఏర్పాటు, యువతకు ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, సామాజిక భవనం నిర్మాణం, ప్రభుత్వానికి సమస్యల నివేదన తదితర అంశాలపై పలు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే సోడా చైర్మన్ కొరికాణ రవికుమార్కు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నాయకులు కోరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, సురంగి మోహన్ రావు, జోగినాయుడు, పాండ్రంగి శంకర్, ఎంవి స్వరూప్, డాక్టర్ ఎం రామజోగినాయుడు, కిలారి నారాయణరావు, పడాల తమ్మినాయుడు, మక్కా శ్రీనివాస్, డోల బాలవంశీకృష్ణ, కెల్ల చిన్ని, అల్లు యుగంధర్, జేఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం డబ్బులు తీసుకోవడం కాదు, అసలు మన సంఖ్య ఎంత, మన బలం ఎంత. మేము 10 రూపాయలు పెడతారో 5 రూపాయలు పెడతారో మీ ఇష్టం.
మినిమం నామినల్ ఫీజు తీసుకొని ఆ సభ్యత్వం అనగానే మనం పొందగలిగితే ఉత్తరాంధ్ర నుంచి ప్లాన్ చేస్తారా, శ్రీకాకుళం విజయనగరం ప్లాన్ చేస్తారా, లేదంటే జిల్లాల వారీగా ప్లాన్ చేస్తారనేది నాకంటే వీరందరూ ఎన్నో దశాబ్దాల నుంచి ఈ కులాన్ని కొమ్ము కాస్తున్న వర్గం కాబట్టి మీరు ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ప్లాన్ చేసుకోండి. దానివల్ల మన కలిగే లాభాలు ఏంటి? నెంబర్ 1, మన సంఖ్యా బలం ఏంటో తెలుస్తుంది. సంఖ్యాబలం ఎప్పుడైతే తెలిసిందో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడే మన సత్యనారాయణ మహేష్ చెప్పారు, ఈ నియోజకవర్గంలో ఎంత ఉంది, ఆ నియోజకవర్గంలో అంత ఉంది, ఆ నియోజకవర్గంలో అంత ఉంది అని. అది స్టాటిస్టికల్ ఎవిడెన్స్తో చెప్పగలిగాం అనుకోండి. ఐ థింక్ దట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ ఆర్ 10 days ఆర్ 1 month అంటే పక్కాగా మన వాళ్ళని ప్లాన్ చేస్తే, ఎందుకంటే జిల్లాలో ఉంటుంది మన నాయకత్వం, దిగువ మండలంలో ఉంటుంది, గ్రామాల్లో కూడా మన నాయకత్వం ఉంటుంది. మీరు కానీ పక్కా ప్లాన్ చేస్తే 4 రోజుల్లో గణాంకాలు వచ్చేస్తాయి. ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు సిఐటియుపై చేసిన వ్యాఖ్యలను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పైడి భీమవరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శామ్ పిస్టన్స్ ప్లాంట్ 2లో 140 మంది కార్మికులను బలవంతంగా తొలగించడంతో పాటు 7 మంది యూనియన్ నాయకులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తే పరిశ్రమ మూసివేయడానికే ఉద్యమం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం దుర్మార్గమని విమర్శించారు. సిఐటియు పోరాటాల వల్ల ఎచ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలోని అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి హక్కులు సాధించగలిగామని తెలిపారు. సిఐటియు పోరాటాల వల్ల ఏ పరిశ్రమ మూత పడలేదని, ప్రభుత్వ విధానాల కారణంగానే కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎం అప్రనరసయ్య, గొర్రెల కిరణ్, బి తోటయ్య, ఎస్ రామారావు, ఈశ్వరరావు, ఎస్ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. శస్త్రచికిత్స అనంతరం తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన శాసనసభ్యులకు ధైర్యం చెబుతూ అవసరమైన సూచనలు చేశారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న శాసనసభ్యులు గుండు శంకర్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద గల సివి నాగజ్యోతి ఆనంద నిలయంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సందర్శించారు. అక్కడ వృద్ధులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, ఆహార ఏర్పాట్లు, పెన్షన్ల పరిస్థితిపై ఆరా తీశారు. పెన్షన్లు అందని వృద్ధుల సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖలతో చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే వృద్ధులను వారి బంధుమిత్రుల వద్దకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. అనంతరం స్టేట్ హోమ్ను సందర్శించి అక్కడి మహిళలతో మాట్లాడి ఆరోగ్యం, ఆహారం, పరిశుభ్రత అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మూమెంట్ రిజిస్టర్ను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివి నాగజ్యోతి ఆనంద నిలయం ఇన్ఛార్జ్ ఎస్ సాయి సుధాకర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, స్కూల్ అసిస్టెంట్ ఎస్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 6.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సీసీ రహదారులను ఎమ్మెల్యే రాష్ట్ర పీసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీలో 2.50 కోట్లతో నిర్మించిన రహదారులు, షలంత్రి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న షలంత్రిలో 2.90 కోట్లతో నిర్మించిన బీటీ రహదారులు, అలాగే కొత్తకోట ఏబీ రోడ్ నుంచి బక్రీపేట గ్రామానికి 81 లక్షలతో నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్త రహదారుల వల్ల ప్రజల రాకపోకలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ, కిల్లి లక్ష్మణరావు, కిల్లి సిద్ధార్థ, తర్లాడ సురేంద్ర, లావాటి పూర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గొంటివీధి సచివాలయం పరిధిలో 180, 181 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఓటర్లు ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. బూత్ లెవెల్ అధికారులు కిషోర్, నాగభూషణం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ల పేర్లు, వ్యక్తిగత వివరాలు, కుటుంబ సమాచారం, ఫోటోలను సచివాలయ సిబ్బందికి అందజేశారు. అలాగే మరణించిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీల రాజకీయ నాయకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ, ఎంఏ రఫీ బేగ్, కొర్లకోట కొండలరావు, ఇస్సాక్, మన్ను, లోపిండి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఓటర్ వివరాల సవరణ ప్రక్రియలో సహకరించాలని నాయకులు కోరారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ స్వప్నిందన్కర్ పొన్కర్, ఆయన సతీమణి ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ సంప్రదాయాల మేరకు నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులు క్షేత్ర మహిమాన్వితానికి ప్రతీకగా
భావించే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఘోషల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. దేవస్థానం తరపున కలెక్టర్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో వారు నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన న్యాయబద్ధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్తి వివాదాలు, కొట్లాటలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు, మోసపూరిత ఘటనలు, సివిల్ తగాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంస్కరణలు అమలు చేస్తుందని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 26వ డివిజన్ అరసవెల్లి మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 15,491కి పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వార్షికంగా 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్లు, షూస్, పోషకాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం ఆధ్వర్యంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. శ్రీకాకుళంలోని విద్యాధరి కళాశాల, పలాసలో మదర్ తెరిసా విద్యాలయం, టెక్కెరలో శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, సోంపేటలో కొంచాడ రాజేశ్వరరావు జూనియర్ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ పరీక్షకు ముందుగా నమోదు చేసుకున్న 606 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి విలువైన స్టడీ మెటీరియల్తో పాటు 120 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. ప్రశ్నాపత్రం ప్రమాణాలపై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు పోటీ పరీక్షల శిక్షణను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఈ సందర్భంగా అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన వారి వివరాలను త్వరలో ప్రకటించి శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. వేసవిలో లభించే మామిడి పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పండ్లలో రాజు మామిడి పండు. అయితే వేసవిలో మాత్రమే లభించే ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు తెలుసుకున్న తర్వాత ఈ సీజన్లో దొరికే మామిడి పండును మాత్రం మిస్కారు. ఈ పండు మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది క్యాన్సర్తో పోరాడడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్సెటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గ్యాలెట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి పండులో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర మామిడి పండ్లు తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మన చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం అందంగా మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో మామిడి ఆకులను చక్కటి పాత్రను పోషిస్తాయి. మధుమేహంతో బాధపడేవారు ఒక పాత్రలో 5 నుండి 6 మామిడి ఆకులను ఉడకబెట్టాలి. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున ఉడకబెట్టిన కషాయాన్ని తాగాలి. అలాగే మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మామిడిని మితంగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మామిడి పండ్లలోని ఎంజైమ్లు శరీరంలోని ప్రోటీన్ కంటెంట్ను వేరు చేయడంలో సహాయపడతాయి. ఫైబర్తో సమృద్ధిగా ఉన్న మామిడి పండ్లు మంచి జీర్ణక్రియను సంబంధించడం పాటు అనేక కడుపు సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. వడదెబ్బను నివారిస్తుంది. వేసవిలో భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం ఈ పండు చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల మన శరీరం తక్షణమే చల్లబడి మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. వేసవిలో ఈ సూపర్ ఫ్రూట్ తినడం ద్వారా భానుడి ప్రతాపానికి చెక్ పెట్టండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం
ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.